ఎక్కడ? చారి గారు పళ్ళు కొనడానికి వచ్చారా? లేదు, పెళ్ళాన్ని కొనడానికి వచ్చాడు. అబ్బా రైమింగ్. మీరేం కొన్నారు? ఏం కొంటామండి, చూస్తుంటే అన్ని కొనేయాలంది గాని మీరు బ్యాగ్ మోయడానికి ఇబ్బంది పడతారని కొనలేదు. మంచి పని చేసావు. సర్లేండి, ఈ హ్యాండ్ బ్యాగ్ అన్న మోయండి. ఏంటి? పద. పళ్ళు కొనుక్కో. ఏమండి, ఆ బ్యాగ్ లేవండి. ఈ చారిగాడు ఏవి కొనలేదన్నావు కదా, ఎక్కడికి? కొనలేదు, కొట్టేశాం. బాగుందో అక్క. మొన్న మా ఫ్రెండ్స్ ఆజాకి పెళ్ళైంది కదా, అది వాళ్ళ అత్తగారు అత్త కోడల్లా కాకుండా తల్లి కూతుర్లా ఉంటారంట. అలా ఉంటే ఎలా? ఎవరైనా మంచి సైకాట్రిస్ట్ చూపించుకోమను. దానికి ఇప్పుడు 4వ నెలంట. దానికే కాదు, అందరికి 4వ నెలే. ఏప్రిల్ ఇది. అక్క, నీకు తీయని మామిడిపళ్ళు కన్నా పుల్లని మామిడికాయలు తినాలనిపించదా? సైలెంట్ గా సమాధానం చెప్తున్నా కదని కంటిన్యూగా క్వశ్చన్లు అడిగావంటే బంగినపల్లి మామిడికాయ కోసినట్టు కోసి ఉప్పు కారం పెట్టేస్తా. ఎగ్జాక్ట్ నేను అదే అందాం అనుకుంటున్నా. కొన్న మామిడికాయల కన్నా కొట్టేసిన మామిడికాయలు బాగుంటాయి కదే. గుర్తుందా, మన ఊర్లో సత్యనారాయణ మామిడి తోటలో కాయలు కొట్టేసి ఉప్పు కారం పెట్టుకుని తినేవాళ్ళం. అవునే, పచ్చికాయలైనా పిచ్చి టేస్ట్ ఉండేవి. కొట్టేసిన కాయలు కాబట్టి టేస్ట్ ఉండేవి. ఇప్పుడేమంటా? ఇప్పుడు కూడా కొనకుండా కొట్టేస్తే అది తోట, అక్కడలాగా ఇక్కడ కొట్టేస్తే తోట తీసేస్తారు. దొరికితే ఎక్కడైనా తీసేస్తారు, దొరకకుండా కొట్టేయాలి. అదే టాలెంట్. టాస్క్ రిస్కీ అయినా పాత టాలెంట్ గుర్తు చేసుకుంటుంటే పాసిబుల్ అనిపిస్తుంది కదా. కానీ అప్పట్లో దొరికిపోతే ఎవడొక ఎరిపప్ప మీద నెట్టేసేవాళ్ళం, వాడిని చెట్టు కట్టేసేవాళ్ళు. యు వాంట్ ఎరిపప్ప? సీదే ఎర్ర షర్ట్ వేసుకుని మంచి ఫ్లోలో ఉన్నాడు ఎర్రిపప్ప. ఫూలను చేయడానికి ఇదే రైట్ టైం. ఇంకెందుకు లేటు, ఏసేయ్. చాలే, బరువు ఎక్కువైతే బుక్ అయిపోతాడు. సరిపోతే పద. ఏమండి, ఎక్కడా? ఎక్కడా? చారి గారు పళ్ళు కొనడానికి వచ్చారా? లేదు, పెళ్ళాన్ని కొనడానికి వచ్చాడు. అబ్బా రైమింగ్. మీరేం కొన్నారు? ఏం కొంటామండి, చూస్తుంటే అన్ని కొనేయాలంది గాని మీరు బ్యాగ్ మోయడానికి ఇబ్బంది పడతారని కొనలేదు. మంచి పని చేసావు. సర్లేండి, ఈ హ్యాండ్ బ్యాగ్ అన్న మోయండి. ఏంటి? పద. పళ్ళు కొనుక్కో. కొన్నయ్య మొయ్యలేనని చెప్పేసి కొట్టేసి మోయించేసారంటే ఏదో చింతపండు మొహాలు మీరును. దోరికుంటే బొంతలో దూదిని లాగినట్టు బాడీలో దుమ్ములన్నీ లాగేసేవాళ్ళు. అందుకేగా ఆ రిస్క్ మాకెందుకని బ్యాగ్ మీకు తగిలిచ్చాం. ఏవే, నువ్వు వెళ్ళి చాక్ తీసుకురావే. దొంగతనాలు, మోసాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, మర్డర్లు ఒకటి మిగిలిపోయినాయి మీరు చేయని. చెంచులు కూడా జైల్లో జీవితకైతే అనిపిస్తూ బొట్టలో తట్లో వాళ్ళు కోల్సిన తీసుకొచ్చి నా కొంపలో తగలెట్టాడు మీ బాబు. ఎలా ఉన్నారో చూడు, తోడు దొంగల్లాగా. అబ్బా ఏమి టైమింగ్! పాపి చిరాయు అన్నారు 100 ఏళ్ళు మీ బాబుకి. చెప్పండి పాపి గారు, అదే మావయ్య గారు. అల్లుడు, మా చిన్న కూతురు అర్జెంట్ గా రమ్మంటోంది. మళ్ళీ ఏమైనా తెంగర పని చేసిందా? అది ఎప్పుడు మంచి పనులు చేసింది కనుక అలాంటి కూతుళ్ళు కానీ నా నెత్తి మీద ఎట్టారు. కనుక్కొని ఫోన్ చేస్తాను, పెట్టేయండి. ఏంటే? ఎస్, నేనే రమ్మన్నా. మీ ఇద్దరికి పిల్లలు ఎందుకు పుట్టట్లేదో నాకు చెప్పట్లే కదా, వాళ్ళని పిలిచి పంచాయతీ పెడదామని రమ్మన్నా. ఇది మళ్ళీ మొదలెట్టింది. తిప్పి 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 అక్కడికే వస్తావా? చెప్పాలా? తప్పదా? తప్పదు.